మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. నేను వాణీసుపుత్రుడ కానే కాను, అంత పాండిత్యమెక్కడిదయ్య నాకు. నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, భారతీదేవి ఒడినోగు భాగ్యమదియే. నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, భారతీదేవి ఒడినోగు భాగ్యమదియే. ధర్మరక్షణ కోసం జరగబోయే మహాసంగ్రామానికి మనల్ని సంసిద్ధులను చేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మచెక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 881వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అన్నా ఎక్కడికేగేదేమిటికి. భీముడు ధర్మరాజును అడ్డుకున్నాడు. ఆయన ఎందుకు పెడుతున్నాడో వీళ్ళెవరికీ అర్థం కావట్లేదు. స్థితప్రజ్ఞుడు ఇతరులకు అర్థం కాడు. వాడేదో వెర్రివాడిని, లోకువైపోతున్నాడని, బానిసైపోతున్నాడని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనకున్న రాగద్వేషాలు, మనకున్న ఆవేశాలు వాడికి ఉండవు కదా. వాడు నెమ్మదిగానే, స్థిరంగానే, స్థితంగానే తన పని తాను చేసుకుంటూ వెడతాడు. ఒక్కోసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు. అది ఇతరులకు అర్థం కాదు. ఆయుధం పట్టుకోవడం తప్పితే ఆలోచనతో నెట్టుకురావడం తెలియని వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. ధర్మరాజు ధీరోదాత్తుడు, భీముడు ధీరోద్ధతుడు. ఆ ఉదాత్తతకి ఉద్ధతికి ఉండే తేడాయే ఇద్దరి మధ్య ఉంటుంది. అందుకని ఆయన అడ్డుకున్నాడు. అన్నా ఏమిటికేమికి ఏడకేగతం, ఏమిటికేగది ఎక్కడకు, ఎందుకోసం ఎవరి దగ్గరికి ఎడుతున్నావు, ఏమిటిది? సేనయోరుభయోరు మధ్య ఒక విచిత్రమైన పరిస్థితి. దైన్యం బంద నీకేల, నీ తెన్నుంజూచి రిపుల్ వికావికనగన్. శత్రువులు ఎలా నవ్వుతప్పుడు గిరగిర తిప్పుతున్నారు ఉత్తరయ్యారు. వాళ్ళు ఎలా నవ్వుతున్నారో చూస్తున్నా. దేవాసురులు వచ్చిరన్ బన్నం బందకపోరు మమ్మేదిరినన్. నిజంగా మమ్మల్ని ఎదిరిస్తే దేవతలు రాక్షసులు నిలబడరాయి, వీళ్ళనగా ఎంత. ఈ సైన్యాన్ని చూశాను భయపడుతున్నాడని అనుకుంటారు వాళ్ళు. నన్ను భారంగా వీక్షింపుమా. ధీరోద్ధతుడు కాబట్టి కాస్త ఆత్మస్థుతి. నకుల సహదేవులు ఇలా మాట్లాడారు. నన్ను చూడవయా, పోని భగవంతుడు చూడు, వెన్నును చూడుమా వెన్ను చూపకుమా. ఆ ప్రయోగం చూడండి, వెన్నును చూడుమా వెన్ను చూపకుమా. యుద్ధంలో పారిపోయేవాడిని వెన్ను చూపించడం అంటారు. అంటే వీపు ఎదుటి వాళ్ళకి కనపడేలా చేయడం అంటే పారిపోవడమేగా. అదే శబ్దంతో వచ్చే కృష్ణుడికి పర్యాయ పదం వాడాడు ఇక్కడ కవులు, వెన్నుడు అని. ఇక్కడ విష్ణుడు ప్రకృతి, వెన్నుడు వికృతి అంటారు. అందుకని వెన్నును చూడుమా వెన్ను చూపకుమా. ఆ వెన్నును చూడవయ్యా, వెన్ను చూపించద్దయ్యా. ఎంత బాగుందండి ఆ మాట. అదిగో అందువల్ల తిరుపతి వెంకట కవులు ఇప్పటికి మన నాలుకల మీద సంచారం చేస్తున్నారు. తిరుపతి కవిజంట తీరునై సరస సంభాషణ శైలిలో పలుకజేసి అని ఒక అవధానంలో చెప్పాను. మీ కవిత్వం ఎలా ఉంటుందంటే, తిరుపతి కవిజంట తీరునై సరస సంభాషణ శైలిలో పలుకజేసి. సరసంగా ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది హాయిగా. అలాంటి ప్రయోగాలు ఇవి. బల్ విల్కా అని బల్పెన్నుమా. బల్ విలుకాడు అర్జునుడు. తన గురించి చెప్పుకున్నాడు భీముడు, కృష్ణుడిని చెప్పాడు, అర్జునుడిని చెప్పాడు. మా ముగ్గురిని చూడవయ్యా, అలా పారిపోతామండి. ధర్మరాజు చాలా సున్నితంగా, భీమా నీకు తెలియదు పక్కకుండా అని ముందుకెళ్ళిపోతున్నాడు. నకులుడేడాడు ముందుకి. ఏనుండన్ భయమేల నీకు అనికి రాని సర్వలోకమూలం, కానీ ఇంక మరేది అయిన మనకున్, కన్నాకు కృష్ణుండు లేడే నేడేమి పొసంగి. కన్నాకు కృష్ణుండు లేడే నేడేమి పొసంగి. క్రొత్త విలుకాండ్రెవ్వాని పేర్ విన్న మాత్రానన్ మానము ప్రాణమున్ విడుతుడు. క్రొత్త విల్కాండ్రు ఎవ్వాని పేర్ విన్న మాత్రానన్ మానము ప్రాణమున్ విడుతురు. ఆ ధన్విన్ నరుంజూడుమా. ఎందుకిది? ఎవరి కోసం ఇది?
ఏనుండను భయమేయాల నీకు నకులుడు నేనున్నాను కదయ్యా, మేమంతా ఉండగా నువ్వు ఇలా వెళ్ళిపోతుంటే పరువు ఏం కావాలి? కుంతీదేవి పరువు, పాండురాజు పరువు ఏమిటి? ఇంతవరకు ఇన్ని రైబారాలు చేసే వినని వాళ్ళ దగ్గరికి నువ్వు పెడుతున్నావు దీనికే? మళ్ళీ ఏమైనా ఒక 5 ఊళ్ళు కాదయ్యా, 2 ఊళ్ళు ఇమ్మని అడుగుతావా? అనికి రాని ఈ సర్వలోకంబులను వీళ్ళు కాదు, 21 లక్షల సైన్యం కాదయ్యా, 11 లక్షల అక్షౌహిణీలు ఇవి కాదు, మొత్తం 14 లోకాలు కలిపి రాని మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇంకా మరేది అయినా మనకు ఆ రెండో మాట కూడా ఉంటుంది, నేను మనం చచ్చిపోతామని ఆయన బెంగ వస్తుందా? ఇంతమంది తమ్ముళ్ళను కోల్పోవడం ఇష్టం లేక యక్ష ప్రశ్నల కాలంలో ఏదో ప్రశ్నలకు జవాబులు చెప్పినట్టుగా భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఏమైనా 120 ప్రశ్నలు అడగవయ్యా, నేను చెబుతాను, మా తమ్ముళ్ళని యుద్ధానికి పిలవకుండా చేయమని అడుగుతావా? ఎంత అవమానం ఇది! కన్నాకు కృష్ణుడు లేడే, కన్నాకు ఇదివరకు భీష్ముడి విషయంలో వాడాడు తిక్కనగారు, ఇప్పుడు కృష్ణుడి విషయంలో వాడుతాడు. కంటిని రెప్పలా కాచుకునేవాడే కన్నాకు. తమలపాకుల కట్టలో పైన ఉండే ఆకుని కన్నాకు అంటారు. ఆకుతోనే దానికి అట్టను కాపాడు. ఒక ఆకు పోయినా మిగిలిన ఆకులు బాగుంటాయి. అందుకని పుస్తకానికి పై అట్ట చూడండి గట్టిగా ఉంటుంది కొంచెం ముఖ చిత్రం. ఎందుకని అది కాస్త గట్టిగా ఉంటే లోపల ఆకులు బాగుంటాయి. లోపల కాగితాలాగే పై ముఖ చిత్రం కూడా ఉంటే 4 రోజులకే పుస్తకం గోవింద. అందుకని పై ముఖ చిత్రం కాస్త గెటప్ అంటారు మా కవులు. పుస్తకం చూడగానే గెటప్ అంటారు, తర్వాత గెటౌట్ ఇక చదవరు. అందుకని ఆ కాస్త గట్టి అట్టు ఉండాలన్నమాట. అలాగ కన్నాకు లాంటి వాడు ఆయన చూడవలసి. కన్నాకు కృష్ణుడు లేడే, నేడేమి పొసంగే. ఇప్పుడు నిన్నటి వరకు లేని అధైర్యం ఇవాళ ఏమొచ్చింది? కొత్తగా ఏమైనా జరిగిందా? పోనీ నీకు తెలియదు నకులా, నిన్నటి వరకు పరిణామాలు వేరు, ఇప్పుడు ఏమిటంటావు? ఇప్పుడు ఈ జరిగిన దానికి ఏమిటి అంటే ఏం జరిగింది? కొత్తగా ఏం లేదే, అంతా సిద్ధమయ్యాం. మనకుండే భయం వాళ్ళకే ఉంటుంది. నువ్వు ఇలా కంగారు పడిపోతే అలాగా? ఎవడు ముందు బయటపడితే వాడు లోకమైపోయాడు ఆ ప్రపంచంలో. ఇంకొకటి, కొత్త విలుకాండ్రు ఎవ్వాని పేరు విన్న మాత్రాన ప్రాణము మానమును విడుతురు, ఆ ధన్విన్ నరుంజూడుమా. కౌరవ సైన్యంలో 11 లక్షల మంది సైన్యం వచ్చారు. అక్షౌహిణీయుడు సుమారుగా లెక్క ఉంది 1,39,750. అటువంటిప్పుడు అందులో పోనీ 11 లక్షలు సుమారుగా, అందులో ఎంతోమంది కొత్త వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళందరికీ అర్జునుడి పేరు వింటే దడ అయిపోయినట్టే, పంచదడిసి బయటికి పారిపోతారు. ప్రాణమును విడుతురు, ప్రాణాలు దక్కితే చాలని పారిపోయే రకాలు. వాళ్ళని చూసా నువ్వు భయపడుతున్నావు. ఇక్కడ అర్జున శౌర్యమే ప్రధానం వీళ్ళని కాపాడడానికి. అందుకే దాన్ని ప్రధానంగా చెప్పాడు. ఆత్మస్థుతి చేసుకోలేదు, అది నకుల సహదేవులకు అలవాటు లేదు. ధీరోద్ధతుడైన భీముడికి అప్పుడప్పుడు అలవాటు, కానీ అర్జునుడికి కూడా కొంచెం ఉంది, కానీ ధర్మరాజు దగ్గర అస్సలు కనపడదు. నకుల సహదేవుల దగ్గర కూడా సుమారుగా ఉండదు. ఊరికే కొద్దిగా ఓ మాట అనాలి కాబట్టి ఏనుండని భయమేయాల నీకు అన్నాడు. అటువంటి నకులును కూడా, నకులా నా తర్వాత నా అంతటి వాడివి, నేను ఎందుకు చెబుతున్నానో విను, నువ్వు పక్కకి తప్పుకో, నీకు తెలియదు ఈ విషయం అని ముందుకు వెళ్ళిపోయాడు మౌనంగానే. సహదేవుడు వచ్చేప్పుడు పన్నిన మొగ్గరమ్ములు శబాసిది ఏమని ముక్కు వ్రేలితో నిన్నును మమ్మును దెగడ, పన్నిన మొగ్గరమ్ములు శబాసిది ఏమని ముక్కు వ్రేలుతో నిన్నును మమ్మును దెగడ, నీవిటురిత్త చనంగనేల ఓయన్న కనంగదన్న మమునారడి పుచ్చకుమన్న, ఓయన్న కనంగదన్న మమునారడి పుచ్చకుమన్న, ఏటికి బన్నపు సేత ఏటికి బన్నపు సేత వెన్నునకు పార్థునకు తలవంపు నింపగన్, ఏటికి బన్నపు సేత పన్నిన మొగ్గరమ్ములు శబాసిది ఏమని ముక్కు వ్రేలితో నిన్నును మమ్మును దెగడ. పన్నిన మొగ్గరమ్ములు, మొగ్గరము అంటే అచ్చ తెలుగు మాట వ్యూహం అని అర్థం. సైన్యాన్ని ఒక ప్రత్యేకమైన ఆకారంలో నిలబడితే దాన్ని వ్యూహం అంటారు. అదే అచల వ్యూహం, మానుష వ్యూహం, పద్మ వ్యూహం, గరుడ వ్యూహం, సర్ప వ్యూహం వగైరా, వజ్ర వ్యూహం, సూచీ వ్యూహం. 18 రోజుల్లో 36 రకాల వ్యూహాలు చూస్తాం. దాన్ని తెలుగులో మొగ్గరము అన్నారు. గమనించండి, మొగ్గ నుంచే వచ్చింది ఈ మాట సుమారుగా. మొగ్గ విచ్చుకోకముందు ఇలా ఉంటుంది, అది చాలా చిన్నదిగా కనపడుతుంది. అది విచ్చుకుని ఇన్ని రేకులుగా శతపత్రం అయ్యేసరికి అయిపోయి ఆ మొగ్గే ఇంత అయింది, ఆ మొగ్గే ఇంత అయింది దాకా అనుకోలేదు అంటాం. సరిగ్గా సైన్యాన్ని విచ్చలవిడిగా రెచ్చిపోయే ముందు ఇంత దగ్గరగా నుంచోబెడతారు. దాన్నే వ్యూహం అంటారు. ఆ వ్యూహం అలాగే ఉండదు, చల్లాచెదరు అవుతుంది, సహజం. అవ్వకపోతే అలాగే
క్రమశిక్షణగా యుద్ధం చేయడానికి ఏమైనా జనగణమన పాడుతున్నారా, ఢిల్లీ మాస్టర్ క్లాసా? ఇది వ్యాయామం కాదు, జిమ్ము కాదు యుద్ధం అంటే, దమ్ము. ఎందుకంటే చెల్లాచెదరవుతుంది. కానీ ఆ చెల్లాచెదరవడంలో కూడా ఒక విధానంగా వెళ్ళాలి. జీవితాన్ని క్రమశిక్షణగా నడుపుకుంటాం. ఒకవేళ ఆ క్రమశిక్షణతో నడిపినవాడు స్వేచ్ఛాయుతమైన పనులు కొన్ని చేసిన అవి కూడా క్రమశిక్షణాయుతంగానే ఉంటాయి. వ్యూహం కాస్త విస్తృతమైనప్పుడు వ్యూహాత్మకంగానే ఉంటుంది, విస్తరణ కూడా వ్యూహాత్మకంగానే ఉంటుంది. వ్యూహానికి అంత గొప్పతనం ఉంది ఇప్పుడు. అందుకే మొగ్గ అన్నారు, విచ్చుకోకముందు మొగ్గ. అది పద్ధతి ప్రకారం విచ్చుకుంటుంది. విచ్చుకున్నాక ఆశ్చర్యపోతాం, ఇన్ని రేకులు ఉన్నాయా ఇందులో అని. అందుకని మొగ్గతో పోల్చారు. అంచేత మొగ్గలా విచ్చుకోవడాన్ని, యుద్ధంలో రెచ్చిపోవడాన్ని కలిపి మొగ్గరము అని పెట్టారంటే తెలుగు జాతి యొక్క ఆలోచన విధానంలో గొప్పతనం ఆలోచించండి, ఎంత శక్తి ఉంది. వీళ్ళ మొగ్గలా ఉన్నాడని నువ్వు అనుకోక రేపొద్దున వాడే రెచ్చిపోతాడు. వాడు విచ్చుకునే వరకే మీ వ్యవహారాలన్నీ. ఇక వాడు రెచ్చిపోతే మీరు పరుగు పుచ్చుకోవడమే. ఇది మొగ్గరంలో ఉండే విశేషం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.